పిఏసి చైర్మన్ గా అరకపుడి గాంధీని పెట్టినప్పటి సంధి పంచాది ఎట్లా జోరుగా అవుతుందో చూస్తూనే ఉన్నాం కదా. విపక్షాలకు ఇవ్వవలసిన పదవిని పార్టీ ఫిరాయించి పోయి నేను విపక్షంలోనే ఉన్నా అని చెప్పుకుంటున్న అధికార పార్టీలు ఉన్నాయనకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతుంది. ఇక ఇవాళ పిఏసి మీటింగ్ పెడితే ఆడ కూడా అగ్గి రాసుకుంది. పిఏసి సిచ్చు ఇంకా చల్లారలేదు. బీఆర్ఎస్ వాళ్ళు అధికార పార్టీ మీద అగ్గి నిప్పులు కురిపిస్తుండ్రు. ఇవాళ అసెంబ్లీ కాడ పిఏసి మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేసిండ్రు. విపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఫిరాయించిన ఎమ్మెల్యేకి ఎట్లిస్తారు? ఆయన పెట్టిన మీటింగ్ కు మమ్మల్ని ఎందుకు పిలుస్తారని మండిపడ్డారు. పిఏసి చైర్మన్ ను ఎవరికి ఇస్తారో మీకు తెలియదా? ఏండ్ల సంధి ప్రతిపక్షాలకు ఇచ్చుడో ఆచారంగా వస్తుంది. మీరు మా పార్టీలకెళ్లి ఎవరైనా 5 పేర్లు ఇవ్వమంటే వేముల ప్రశాంత్, గంగుల కమలాకరు, హరీష్ రావు పేర్లు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ల పేర్లు ఇచ్చినాం. తీరా లిస్ట్ లో చూస్తే హరీష్ రావు పేరు కాకుండా అరకెపుడి గాంధీ పేరున్నది. దీన్నేమనాలే? ఇదే సంగతి పిఏసీలో అడిగినాం, జవాబు చెప్పలేదు. కేంద్రంలో రాహుల్ గాంధీని అడిగితే కేసీ వేణుగోపాల్ కి ఇచ్చిండ్రు. మరి మీరు కేసీఆర్ ను ఎందుకు అడగలేదు? పిఏసి చైర్మన్ ను ఎవరికి ఇయ్యాలనో ఇంత దారుణంగా ఎందుకు చేస్తుండని మీటింగ్ లకెళ్లి బయటకు వచ్చిండ్రు సత్యవతి రాథోడు, గంగుల కమలాకరు, ప్రశాంత్ రెడ్డి సార్లు. లోపట ఏం అడిగినా శ్రీధర్ బాబే జవాబిస్తుండు. ఇది అప్రజాస్వామికం, అందుకే మేం బాయ్కాట్ చేస్తున్నామని బయటకు వచ్చిండ్రు. మరి లొల్లి ఇంకెన్నొద్దులు నడుస్తుందో చూడాలిగా. మొన్ననే చెప్పినాం కదా, సొసైటీలో పోలీసులకున్న బెనిఫిట్స్ లాగం దొరికించుకొని దొంగలు కూడా చెల్లరేగిపోతుండ్రు. కాకి యూనిఫామ్ వేసుకొని పోలీసుల యూనిఫామ్ పతారకు గండ కొడుతుండ్రని. మన కాన్నే కాదు, బీహార్లో అయితే ఒకడు ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అని ఎట్లా బూడి కొట్టించిండో చూడురి. వీని ధైర్యాన్ని దయ్యాలెత్తుకపోను చూస్తే మీసం కట్టు కూడా సరిగ్గా రాలేదు గాని ఈ పోలీస్ బట్టలు వేసుకొని నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా అని మందిని బొర్లిచ్చుడే కాదు, బెదిరించుకొని సమోసాలు ఛాయలు కూడా ఫ్రీగా తాగుతున్నట పిల్లగాడు. వీని పేరు చూస్తే ఐపీఎస్ కాదు, వాళ్ళ ఇంట్లో పనం లెక్క కూడా లేడు. వీనికి కూడా ఐపీఎస్ కొలువు ఇచ్చిందని కొందరికి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిరట. పోలీసులు వచ్చి తమరు ఏ బందెల దొడ్డిలో చదువుకొని వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ సార్, జర డీటెయిల్స్ చెప్తే మేము కూడా చదివి ఆఫీసర్లం అవుతాము అని ఆయనతో స్టేషన్ కేసుకపోయి. ఇట్లా ये वर्दी कहाँ तुमको मिली? खैरा में मिली। क्या मामला? कौन दिया? मनोज सिंह नाम। क्या बोला? कि 2 लाख रुपए दो, हम तुमको ये नौकरी दिलवा देंगे। अच्छा, तो 2 लाख रुपया तुम दे दिया? हाँ, दे दिया। कब? 1 महीना हो गया, 4 तारीख को। 1 महीना पहले? हाँ, 1 महीना पहले 4 तारीख को। ठीक है, तो ये वर्दी आज तुमको कहाँ दिया? ये खैरा में दिया था। कब? आज सुबह 4 बजे। कहाँ पे? घर पे? नहीं, खैरा चौक है, वहाँ सरकारी हॉस्पिटल, वहीं पर हम। కానీ వీని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కాకి బట్టలకున్న పవర్ సరిగ్గా బట్టి ఆల బట్టలు వేసుకునే పోయి అంతటా బెదిరించడే కాదు, ఫ్రీగా హోటళ్లలో తింటున్నాడంటే బట్టల మీద వానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది. అయితే సోషల్ మీడియాలో వీని వీడియో చూసి జస్ట్ బీహార్ థింగ్స్ పోరని ఫేస్ కు వాని కాన్ఫిడెన్స్ కు అసలు సంబంధమే లేదని మస్తు కామెంటింగ్లు చేస్తున్నారు. తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిల్నే కల్తీ అయినప్పుడు కాకి బట్టల్లో కూడా గిసొంటి కల్తీలు ఉండడు కైటు కామనే అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో.